నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. నగర ప్రజలకు నాన్ వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ కాగా అదే రోజు గాంధీ జయంతి కూడా కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలోని మాంసం షాప్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని విభాగం 533(b)తో పాటు ఈ నెల 24న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 172వ తీర్మానం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అధికారులు సహకరించాలని, మాంసం షాప్స్ తెరవకుండా పర్యవేక్షణ చేపట్టి గాంధీజీ పవిత్రతను కాపాడాలని సూచించింది. గాంధీ జయంతి రోజే పండుగ రావడం, మాంసం షాప్స్ మూసివేయడంపై నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 41 మందిని బలి తీసుకున్న తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు నటుడు విజయ్ తొలిసారిగా స్పందించారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయన్నారు. తన జీవితంలో ఇంత విషాదకరమైనటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, ఈ ఘటన నన్ను కలిచివేసిందని, ప్రస్తుతం మనసు పూర్తిగా పెయిన్తో నిండిపోయిందన్నారు. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు. తాను ఇప్పటికే 5 జిల్లాల్లో ప్రచారం చేశానని, కానీ ఇది కరూర్లో మాత్రమే ఎందుకు జరిగింది, మిగతా చోట్ల ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ కావాలనుకుంటే తన మీద ప్రతీకారం తీర్చుకోవాలని, అంతేకాని తమ ప్రజలపై, తమ పార్టీ నాయకులపై చూపించవద్దన్నారు. 4 నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక వీడియో సందేశాన్ని ఇవాళ ఎక్స్లో తన అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తాను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానని, తనను టార్గెట్ చేయకండని, కానీ నా ప్రజలు కాదన్నారు. తాను మనిషినేనని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, కానీ ఊహించిన ఘటన జరిగిందన్నారు. తాను ఎప్పుడూ కూడా ఎవరికి అపకారం తలపెట్టలేదన్నారు. గత శనివారం జరిగినటువంటి తొక్కిసలాటలో ఇప్పటి వరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు విజయ్ కేవలం ఎక్స్లో నా హృదయం ముక్కలైంది, భరించలేని బాధలో ఉన్నాను అని మాత్రమే ఆ మాటల్లో ఒక ట్వీట్ చేశారు. ఈ ఘటనపై తీవ్రమైన విమర్శలతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్న వేళ విజయ్ తన వీడియో సందేశాన్ని పంపించారు. హైదరాబాద్ నగరంలోని సచివాలయం సమీపంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారింది. లేటెస్ట్గా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చాలని నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. ఇవాళ ఫ్లైఓవర్ ఇరువైపులా తెలంగాణ తల్లి పేరుతో అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రహదారి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. అప్పుడే దీనికి తెలుగు తల్లి ఫ్లైఓవర్గా నామకరణం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చాలని డిమాండ్లున్నాయి. గత ప్రభుత్వం ఆ పని చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చేందుకు నిర్ణయించింది. గ్రూప్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 10 సాయంత్రం 5:30 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం కల్పించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాను టీజీపీఎస్సీ నిన్న విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయగా మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. దాదాపు 2.67 లక్షల మంది పరీక్షలకు హాజరు కాగా వీటికి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టులో ఈ ఏడాది మార్చి 14న విడుదలైంది. ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాను విడుదల చేసి ఎంపికైనటువంటి అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్ అవకాశం కల్పించింది. ఆడపిల్లలు, చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడితే ఊరుకోమని, ఇక నుంచి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఇవాళ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాంపింగ్ కూడా రివ్యూ చేస్తామని, అనంతరం తదుపరి చర్యలపై ఆలోచిస్తామని చెప్పారు. రౌడీ షీటర్లు జాగ్రత్తగా ఉండాలని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. నగరంలో మరో పెద్ద సమస్య డ్రగ్స్ అని, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని సిపి స్పష్టం చేశారు. ఈగిల్ టీంను కూడా మరింత బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా డ్రగ్స్పై సీరియస్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పోలీసులు టాప్ ప్రియారిటీ డ్రగ్స్ హైదరాబాద్ నివారణేనని అన్నారు. డబ్బుల అత్యాశకు పోయి ఉన్నటువంటి డబ్బులు పోగొట్టుకుంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్పై కూడా ఫోకస్ ఉంటుందన్నారు. కల్తీ ఆహారం, కల్తీ కళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా అందరిపై నిఘా పెడతామని సిపి సజ్జనార్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ట్యాక్సులతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లేటెస్ట్గా కిచెన్ క్యాబినెట్స్ ఉత్పత్తులపై 25% ట్యాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కలప దిగుమతులపై 10% ట్యాక్సులు విధించారు. వచ్చే అక్టోబర్ 14 నుంచి కొత్త ట్యాక్సులు అమల్లోకి వస్తాయని చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని దేశాలపై ట్రంప్ ట్యాక్సులు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో ట్యాక్సులను విధిస్తామని ట్రూత్ సోషల్లో హెచ్చరించారు. నిన్నటికి నిన్న సినిమాలపై ట్రంప్ భారీగా సుంకాలు ప్రకటించారు. యుఎస్ వెలుపల నిర్మించేటువంటి సినిమాలపై 100% అదనపు ట్యాక్సులు విధిస్తామని స్పష్టం చేశారు. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పరిగెడుతున్నాయి.
లేటెస్ట్ రేట్లు చూసుకుంటే 1,20,000కు చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,20,700 మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,11,770గా ఉంది. కిలో వెండి ధర 1,49,600గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,864 దగ్గర, ఔన్స్ వెండి ధర సుమారు $47 దగ్గర ట్రేడ్ అవుతుంది. పండుగ సీజన్లో బంగారం ధరలు ఇంత పెరిగిపోవడం సామాన్యులను కలవరపెడుతోంది. ఇవాళ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,18,000 ఉండగా కాసేపటికే 1,20,700కు చేరడం విశేషం. అధికారం చేపట్టిన తర్వాత మనం చేసినటువంటి మంచిని ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులకు సూచించారు. అమరావతి నుంచి ఇవాళ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థత నిర్వహణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చేసినటువంటి పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు తేడాలు వివరించాలని సూచించారు. కూటమిగా ఉన్నామని, ప్రజలు మనకు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. అంతకు మించి స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలని కోరారు. గత ప్రభుత్వం ట్రూ యాప్ పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తుందని తెలిపారు. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగేటువంటి లాభాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. పండుగ సందర్భంగా విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గొప్ప కానుక ఇచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వదిలిపోయినటువంటి బకాయిల్లో ఇప్పటి వరకు చెల్లించిన 400 కోట్లతో కలిపి మొత్తం 1,788 కోట్లను తీర్చామని తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా ఏ విద్యార్థి చదువు ఆగిపోకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గుర్తించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలేజీలు విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. సంగం డైరీ ఈ సంవత్సరం 2,019 కోట్లు సాధించిందని చైర్మన్ ధూళిపాల నరేంద్ర అన్నారు. డైరీ పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై ధూళిపాల అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. అనంతరం సమావేశం వివరాలను వెల్లడిస్తూ వచ్చే ఏడాది 2,300,000 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని దిశానిర్దేశం చేసుకుంటూ డైరీని ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు చేపట్టినట్టు వివరించారు. సంఘంను కుప్పకూల్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,00,000 లీటర్ల మేర అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీకి నెయ్యి సరఫరా చేసే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నెయ్యి నాణ్యత తనిఖీ సరఫరాకు యంత్రాలు సమకూరుస్తున్నామని, తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైనటువంటి చర్యలకు వెనుకాడమని చైర్మన్ నరేంద్ర తేల్చి చెప్పారు. సంఘం డైరీని 2027కు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఈ సందర్భంగా ఉత్సవాలు ఘనంగా చేయాలని పాలకవర్గం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో మహాత్మాగాంధీ జయంతి నేపథ్యంలో లండన్లో గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు భారత వ్యతిరేక రాతలు రాశారు. టావిస్కాక్ స్క్వేర్లోని మహాత్ముని విగ్రహం వద్ద ఇలాంటి రాతలు రాయడాన్ని భారత రాయబార కార్యాలయం ఖండించింది. ఈ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. అహింసా సిద్ధాంతంపై జరిగినటువంటి దాడిగా పేర్కొన్నది. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న దౌత్యవేత్తలు విగ్రహానికి పూర్వస్థితి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు, కార్డిన్ కౌన్సిల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీలా చదివినటువంటి యూనివర్సిటీ కాలేజీకి సమీపంలో ఉన్న టావిస్టాక్ స్క్వేర్లో 1968లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్జన్ ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. ఓటర్ల జాబితాను నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రంలో మంగళవారం ప్రచురించారు. నియోజకవర్గంలో 139 లొకేషన్లో ఉన్న 407 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుష ఓటర్లు 2,73,067 మంది కాగా మహిళా ఓటర్లు 1,91,590 మంది, ఇతరులు 25 మంది ఉన్నారని చెప్పారు. భుజం నొప్పి కోసం వెళితే మెడకు సర్జరీ చేశారు. దీంతో రోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరులోని రావుస్ హాస్పిటల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి తల్లి పద్మావతి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు చేసినటువంటి వివరాల ప్రకారం ఒంగోలుకు చెందిన యువకుడు బ్రహ్మానందరెడ్డి భుజం నొప్పితో బాధపడుతూ గుంటూరులోని రావుస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామ్మోహన్ రావును సంప్రదించారు. అతనికి వివిధ టెస్టులు చేసిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ధారించారు. అందుకు 6 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులకు వారు డబ్బు సమకూర్చుకోమని
హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ మోహన్ రావు సర్జరీ చేశారు. 12 గంటల పాటు సర్జరీ చేసి సక్సెస్ అయిందని బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులకు వివరించారు. ఆపరేషన్ చేసిన 2 రోజులకే బ్రహ్మానందరెడ్డికి రక్తపు వాంతులయ్యాయి. వెంటనే డాక్టర్కు తెలియజేయగా అదేం కాదు అంటూ సమాధానమిచ్చారు. దీంతో భయపడినటువంటి తల్లిదండ్రులు తమ కుమారుడికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్తామని చెప్పినా డాక్టర్ మోహన్ రావు నిరాకరించారు. ఈ క్రమంలో బ్రహ్మానందరెడ్డి ప్రాణాలు కోల్పోయారు.